గన్మెన్ కావచ్చు వాళ్ళకి సంబంధించిన కేవలం కొద్ది మందితోటే రావాలా, వచ్చి వాళ్ళు చూసుకెళ్ళొచ్చు అనే విషయం మనం వాళ్ళకి తెలియజేయడం జరిగింది. సో అదే విషయంగా అందరికీ కూడా కమ్యూనికేట్ చేస్తాం. మన అధికార పార్టీకి సంబంధించిన నాయకులు అంటే ప్రతిపక్ష పార్టీకి సంబంధించి కూడా వాళ్ళు కూడా ఎవరు రావాలనే దాని గురించి చెప్పడం జరిగింది. సో దాని గురించి ప్రస్తుతం మనం బందోబస్తు చేసుకుని చూస్తున్నాం. హౌస్ అరెస్ట్ అనేది లేదు, వాళ్ళు వెళ్ళొచ్చు అనే విషయం వాళ్ళకి మొదటి నుంచి కూడా ఉదయం నుంచి కూడా చెప్తున్నాము. అయితే వెళ్ళే విషయంలో వాళ్ళు ఒక్కరే రావాలి, వాళ్ళతోటి వేరే వాళ్ళు ఉంటే అంటే లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ ఉండొచ్చు, అటువంటి సర్కమ్స్టాన్సెస్ ఉన్నాయి కాబట్టి మనం ఒక్కరే రావాలని చెప్పి వాళ్ళు సూచించడం జరిగింది. పోలీసులు అడ్డుకున్నారు, దురుసుగా ప్రవర్తించారు. అది వాస్తవం కాదు, పోలీసులు ఎక్కడ కూడా దురుసుగా ప్రవర్తించారు. ఎక్కడ కూడా పోలీసు పొరపాటును కూడా ఎవరితో కూడా దురుసుగా ప్రవర్తించలేదు. కేవలం మనం వాళ్ళకి ఉన్న లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ గురించి వాళ్ళకి అప్రైజ్ చేస్తాం, వాళ్ళకి సెన్సిటైజ్ చేస్తాం, చేసి పోలీస్కి సహకరించి కేవలం వారితో పాటు ఎంపీ గురుమూర్తి గారు వాళ్ళు ఎవరైతే వాళ్ళిద్దరే రావాల్సిందే విజ్ఞప్తి చేస్తారు. పెద్ద ఎత్తున పోలీసులు లోపలికి వెళ్ళారు, బయట రానివ్వకుండా అడ్డుకున్నారు, కాలు కూడా పెట్టిన అది వాస్తవం కాదు. మనం చూస్తే నిజానికి చాలా మందిని మనం స్క్రీన్ కూడా గోశాలలో కూడా వచ్చి స్క్రీన్ చేసి కేవలం అధికార ప్రతినిధుల వరకే లోపల పంపించడం, మీరు కూడా చూసారు. సో వాళ్ళకైనా కూడా అదే చెప్పడం జరిగింది, వాళ్ళకు కూడా అదే